మా నాన్నది పళ్ళ వ్యాపారం యాక్చువల్‌గా. హ్మ్. రోడ్ సైడ్ పళ్ళ వ్యాపారం. పళ్ళ వ్యాపారంలో ఇంతకుముందు మీ అందరికీ పేరు విన్నారో లేదో నా జనరేషన్‌లోనే తెలుస్తుంది. గల్లాపెట్టి అంటారు. హ్మ్. అంటే డబ్బులేసి పెట్టి రోజు మనం ఎంత సంపాదించామని చెప్పి దాంట్లో డబ్బులు తీసి దాంట్లో ఏసి ఆయన క్యాష్ కౌంటర్ లాంటిది. యెస్. కానీ మేమేంటంటే ఒక బాక్స్‌లో పెట్టాం. ఒకప్పుడు చిన్నప్పుడు అవే ఉండేవి కదా! చిన్నప్పుడు మూడో క్లాస్‌లో నాకు అంత కాన్షియస్ కూడా లేని టైంలో మూడో క్లాస్‌లో ఎప్పుడో కావాలని చెప్పి రూ. 2 దొంగతనం చేశాను. అది మా నాన్న చూసాడు. చూడకుండా ఉంటే అంత చిల్లరలో రూ. 2 కనపడేది కాదు. చూసాడు. నేరుగా లోపలికి తీసుకెళ్ళి ఐరన్ రాడ్ ఒకటుంటది. హ్మ్. దాంతో ఎలా కొట్టాడో అలా కొట్టాడు. కొట్టి రాత్రి మళ్ళీ పడుకున్నప్పుడు నా పక్కనొచ్చి పడుకొని, "నాన్న ప్రపంచంలో 2 విషయాలు మాత్రం ఎప్పుడు చేయబాకు. ఆ 2 విషయాలు చేసిన రోజు మాత్రం" అని చెప్పి ఏదో డైలాగ్ చెప్తే ఒక్క విషయం 2 విషయాలు ఒకటి మాత్రం నాకు బాగా నాటుకుపోయిందంటే, కావాలంటే అడుక్కనైనా తిను గాని, ఒకడిని మోసం చేసి, ఒకడిని దొంగతనం చేసి మాత్రం నువ్వు బతికే రోజు, నువ్వు బ్రతికినా చచ్చిన శవం లాంటోడివి. అదొక్కటి చేయని చెప్పన్నాడు. ఆ రోజు కొట్టిన దెబ్బలు నాకు పెద్దగా ఏం ఫరక్ పడలా. తగ్గిపోయాయి. కానీ ఆ రోజు చెప్పిన తర్వాత నుంచి ఇప్పటిదాకా నా తల్లి మీద గాని, ఎవ్వరి మీదైనా నేను నిజాయితీ చెప్పగలిగానంటే ఇప్పటిదాకా ఒక్క దొంగతనం చేయలే. ఆ రోజు ఆయన చెప్పిన కొట్టిన దెబ్బలకు కాదు. ఆ మూడో క్లాస్‌లో మా నాన్న ఒకే ఒక్క విలువ నాటిందేంటంటే, "నువ్వు అడుక్కు తినైనా బతుకు. దొంగతనం కానీ నీ వల్ల ఒకడు మోసపోయిన బ్రతుకు మాత్రం నీకొద్దని" చెప్పి. అదొక్కటి. నాకిప్పటికి మా నాన్నగారి నుంచి నేను నేర్చుకున్న వారసత్వంగా వచ్చిన ఆస్తి డబ్బులు కాదు గాని ఈ మాట. యాస్ ఎ సైకాలజిస్ట్ మీరిప్పుడు సక్సెస్ అయ్యారని అనుకుంటున్నారా? అసలు మీ సక్సెస్ స్ట్రాటజీ ఏంటి? నేను సక్సెస్ అయ్యాను అనుకోవట్లేదండి. 200% సక్సెస్ అయ్యాను అనుకోవట్లేదు. ఎందుకంటే వృద్ధాశ్రమాలు లేని సమాజం నిర్మించాలని నేను ప్రయత్నిస్తున్నాను. ఆత్మహత్యలు లేని సమాజం నిర్మించాలని నేను ప్రయత్నిస్తున్నప్పుడు, ఇప్పుడు సక్సెస్ అయ్యాను అనుకుంటే ఇవన్నీ నేను ఫుల్‌ఫిల్ చేయలేను. అందుకని నేను చచ్చేంత వరకు నేను సక్సెస్ అవ్వలేదు. అవ్వను గూడా. ఓకే. 200%.